మొదటి పట్టణము లేవియా కాండము 25వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు. మీరు 7 సార్లు 7 ఏళ్లను లెక్క పెట్టుడు, అవి 49 ఏళ్లగును. ఆ ఏళ్ళు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా 57వ ఏటిని పవిత్ర వచనముగా గణింపుడు. ఆ ఏడు మీ దేశంలో వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించినని చాటింపుడు. ఇది హితవసరము. ఈ ఏడు ప్రతి వాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవసరమున మీరు విత్తనములు వేయరాదు. దానంతటా అది పడి మొలచిన పైరు కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన మన తండ్రి దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు అనుగ్రహమును శాంతియు లభించునుగాక. 2వ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. దేవుని సంకల్పం వల్ల క్రీస్తు యేసు అపోస్తలుగా పిలువబడిన పౌలును మరియు మన సోదరుడు సోస్టెనును కొరింథీయులోని దైవ సంఘమునకు రాయండి. మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి ప్రతి స్థలమునందును మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించు వారితో సహా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఆయన వారికి మనకును ప్రభువు మన తండ్రి దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు అనుగ్రహమును శాంతియు లభించునుగాక. ఇది ప్రభువు వాక్కు. శుభవార్తలోని భాగ్యము. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 29వ వచనం నుంచి 34వ వచనం. అధ్యాయము 29వ వచనం నుంచి 34వ వచనం వరకు. అది విని మరియమ్మ వెంటనే లేచి ఆయన దగ్గరికి వెళ్ళింది. యేసు ఇంకనూ గ్రామం చేరలేదు. మార్తమ్మ తనను కలిసిపోయిన స్థలమనే ఉండేది. ఇంటి యొక్క మరియమ్మను వాదాడుతున్న యూదులు ఆమె రుణపాటలు చేసి వెలుపలకు బయలుదేరి చూసి ఆమె వెంట వెళ్ళేది. ఏదైనా ఆమె సమాధి యొక్క వ్యక్తించడం వెళుతున్నదని వారు తలంచారు. మరియమ్మ యేసుకుని చోటుకు వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, మీరు ఇక్కడ ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించుకున్నటువంటి కాదు అని. ఆమెయు ఆమె వెంట వచ్చిన యూదులను వెలిపించదను చూసినప్పుడు యేసు హృదయము ద్రవించారు. ఆయన దీర్ఘంగా చూసి, మీరు అతనిని ఎక్కడ సమాధి చేసిరి అని అడిగారు. ప్రభు, వచ్చి చూడు అని వారు పలికిరి. ఇది క్రీస్తు సువిశేషము. ప్రత్యేకముగా ఈరోజు సెలబ్రేషన్స్ కోసం కూడా మనం ధ్యానం చేద్దాం. యోహాను శుభవార్త తీసుకున్నాం. ఆదివారం శుభవార్త ఇది.
ఇక్కడ యేసు ప్రభువు, మరియా, మార్తా, లాజరు ఈ ముగ్గురు కూడా అధికంగా ప్రేమించి మరి వారి కష్టాలలో, వారి బాధలలో వారికి ఎప్పుడు కూడా తోడుకు ఉంటున్నటువంటి యేసు లాజరు గారు చనిపోయిన సమయంలో లేదు. లాజరు గారు చనిపోయిన సమయంలో లేదు. లాజరు గారు మరి రోగపీడితులై ఉన్నారని తెలిసినప్పటికీ ఆయన అంటే యేసు కొంచెం దూరంగానే ఉండవలసి వచ్చింది. కానీ తదుపరి వచ్చి మరి బెతానియా గ్రామం, ఎందుకంటే మానవ విషయాలు వేరు, దైవిక విషయాలు వేరు. మీకు అందరికీ తెలిసిన కథ ఒకటి చెప్తాను. అదేంటంటే పోయిన అగస్త్యుల వారు ఆయన ఒక సముద్రం దగ్గరికి అలా నడుచుకుంటూ వెళుతుంటే ఒక బాలుడు అక్కడ సముద్రం కొట్టిన చిన్న గొని తీసి ఆ గోతులోకి ఆ సముద్రం నీరు తీసుకొచ్చి వేసుకున్నాడు. అగస్త్యుల వారు అలా వెళుతూ, బాబు ఏం చేస్తున్నావు అంటే గమనించాలి, ఏం చేస్తున్నావు అంటే ఆ సముద్రం నీరంతా తీసుకొచ్చి దీంట్లో పోదారండి అన్నాడు. ఆ సముద్రం నీరంతా తీసుకొచ్చి దీంట్లోనట చెప్పండి, దీంట్లో ఆ చిన్న గొడవలు నింపదారంటున్నాడు. మరి అప్పుడు అగస్త్యుల వారు అన్నారంట, బాబు ఆ సముద్రం తీసుకెళ్ళకుండా ఆ నీళ్ళన్నీ తీసుకొచ్చి నీటారు. మనం అది దిగులుగా వివరించాలంటే చాలా కష్టం. అందుకని యేసు చేసినటువంటి కార్యాలు ఏమంటారంటే అవి మహా అద్భుతాలు అంటారు. దేవుని స్తోత్రం. ఏమిటని? మహా అద్భుతాలు. మహా అద్భుతాలు ఎందుకంటే మానవుడు చేయలేని దేవుడు చేస్తాడు కాబట్టి, దేవుడు చేసింది మానవుడు చేయలేడు కాబట్టి ఇది రహస్యము, పరమరహస్యము, అద్భుతము, మహా అద్భుతము. మరి ఈరోజు యేసు ప్రభువు వస్తూ ఉన్నప్పుడు మరి ఈయనను వెంబడించడానికి శిష్యులు వస్తూ ఉంటే ఆయనతో పాటు మనం కూడా వెళ్ళి ప్రతి దేవిరత్న గారు కూడా దేవుడిచే ప్రత్యేకంగా ఎన్నుకోబడ్డారు. ప్రభువు ఎవరిని చూసి ఏమనుకున్నారంటే, నీవు నా సేవకురాలు, నీ వలన నాకు కీర్తి కలుగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ వలన నాకు కీర్తి కలుగును అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మాత్రమే కాదండి, మన విచారణంతటి కూడా ఆరు వలన కీర్తి కలుగుతుంది. ఈరోజు 25 సంవత్సరాలు మరి ఆమె జూబిలీ జరుపుతున్నారంటే ఆమె మరి ఈ యొక్క మతకన్య జీవిత యాత్రలో, ఆమె యొక్క ప్రయాణంలో ఎన్నో ఆటుపోటులు వచ్చినప్పటికీ ఆమె పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలని నిర్ణయించి ఆమె మనందరి తరపున దేవునికి అర్పింపబడినది. మనకి 5 గ్రామాలు ఉన్నాయి ప్యారిస్తో కలిపి. ఎంతమంది సృష్టిగా ఉన్నారో మన ప్యారిస్ ని? 2. అవునా? ఒకటి ఒక సిస్టర్ గారు వద్దుపూర్ నుంచి సంజయ్ గారు, సంగీత సిస్టర్ గారు ఇక్కడ మా సిస్టర్ గారు సంగీత సిస్టర్ గారు, తర్వాత మన దేవి రత్న గారు. గట్టిగా చెప్పబడదామా? వారిని కూడా అభినందిస్తూ మరి ఈ సిస్టర్ గారిని వారి యొక్క తల్లి తండ్రులు దేవునికి సమర్పిస్తారు. సాధారణంగా ఈ రోజుల్లో పిల్లలు కలగగానే ఇంజనీరింగ్ చేస్తాను, డాక్టర్ని చేస్తాను, MBBS చదివిస్తాను, లేకపోతే నర్సు చేస్తాను, లేకపోతే కలెక్టర్ గాను, లేకపోతే ఏదో పొలిటికల్ గాను, ఏదో ఒక మంచి స్థానంలో వచ్చామని కోరుకుంటాను తల్లిదండ్రులు. కానీ మరి మన ఇద్దరు సృష్టి గారి తల్లిదండ్రులు ఆ రీతిగా ఆలోచించలేదు. నా బిడ్డలు దేవునికి సేవకులుగా ఉన్నారు, దేవునికి సేవకులుగా ఉన్నారు,
దేవునికి అర్పింపబడాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా వారు ప్రార్థిస్తూ ఉండాలి. దేవునికి వారు ప్రియులుగా ఉండాలి. చూడండి, ఇంకొక విషయం నాకు గుర్తుకు వస్తుంది. అక్కడ మరి 72 మంది కలిసి ఒక గుడారంలో 70 మంది శిష్యులు ప్రార్థన చేసుకుంటారు. ఒక ఇద్దరు ఆ గుడారం దగ్గర ఉంటారు, బయట ఉంటారు. కానీ ఆత్మ ఆవరించినప్పుడు ఆ 70 మందితో పాటు బయట ఉన్న ఇద్దరు మీద కూడా ఆత్మ ఎవరి వలన? ఈ 70 మంది చేస్తున్న ప్రార్థన వలన. అదే రీతిగా చూడండి, అబ్రహాము దేవుడితో బేరమాడుతున్నప్పుడు ఒకవేళ ఈ జనాభా అందరితో కనుక నీతిమంతులు ఒక 80 మంది ఉంటే, లేదా 60 మంది ఉంటే, 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, అట్లీస్ట్ 10 మంది ఉంటే నువ్వు రక్షిస్తావా ప్రభు అంటే 10 మంది ఉన్నా రక్షిస్తాను. ఎవరుంటే? నీతిమంతులు ఉంటే. అంటే ప్రియ దేవుడి ద్వారా ఈ 10 మంది ప్రార్థనా పరులు, దేవునికి ఇష్టమైన వారు, దేవుని సేవలో పూర్తిగా నిమగ్నమై ఉండేవారు. మీరు కనుక అందరి కోసం ప్రార్థిస్తూ ఉంటే అందరినీ కూడా వారు తరపున దేవుడు రక్షిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు పూజకి ఎన్ని గంటలకు రమ్మని చెప్పాను? నేను పూజ బయటికి రావాలని పూజలు పెట్టలేదు, ఎందుకంటే జూబిలీ మహోత్సవం కాబట్టి ఇక్కడే ఉంటాను. బయట నుంచి వచ్చిన సిస్టర్ గారు, ఫాదర్ గారు, తర్వాత ప్రజలు, భక్తులు అందరూ కూడా సమయానికి వచ్చారు. గట్టిగా చెప్పగలరా? కానీ మన ప్రజలు మరింతగా పాటలు పాడేవారు. ఇక్కడ శుభ్రపరుస్తూ ఉన్నవారు, పాటలు పాడేవారు, ఇక్కడ శుభ్రపరిచేవారు, ఇక్కడ అన్ని చూస్తున్నవారు. ప్రతి ఆదివారం వచ్చే సమయానికి అన్ని సమకూరుస్తారు. కానీ ఈరోజు లేదు, ఈరోజు లేదు. కానీ ప్రియ దేవుడి ద్వారా వారు వాగ్దానంలో ఉన్నారు. ఇంకోటి తర్వాత చూసుకుంటే పిల్లలు డెకరేషన్ చేస్తారు అంటున్నాం, ఓకేనా? పిల్లలు డెకరేషన్ చేసుకుంటే ఉంటారు. మరి మనం లేదు ఇస్తామా? ఇప్పుడు పాస్టర్ గారు భార్య అమ్మగారు అంటారు చాలా మంది. ఆ అమ్మగారు కాదు, మనకు మొట్టమొదటి దైవికంలో ఉండే అమ్మగారు మరి అమ్మగారు. రెండో అమ్మగారు మనకున్నటువంటి అమ్మ. మూడో అమ్మ ఎవరంటే మన అమ్మ కన్నటువంటి బిడ్డ సిస్టర్ గారు అయిన తర్వాత ఆమెను కూడా మనం ఏమంటాం? అమ్మ అని పిలుస్తాం. అర్థమైందా? అమ్మ చేసే సేవలన్నీ కూడా వారు జీవితాలు చేసుకుంటారు. ఎవరికి? చిన్నపిల్లలకి చదువు చెప్పడం, ఒకవేళ తల్లిదండ్రులు లేకపోతే వారికి కావాల్సిన ఇన్ని సేవలు చేయడం, వారిని తెలిసి మన స్త్రీ సభ కుటుంబములకై విశ్వాసంతో ఉదయ సకల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా కథోలిక సంఘములకు నాయకుడైన మా 14 పాప గారిని, మా జయరావు కాదులను మేము చక్కగా నడిపిస్తున్నాం. మా ప్రీతం పూర్వజులకు మఠవాసలను ఆశీర్వదించమని ఓ ప్రభావం చేసి ప్రార్థించండి. కఠినమైన సమస్త సంఘానికి కాపరిగా నియమించబడిన పవిత్ర పరిశుద్ధ బాబు గారు లియో తండ్రి గారిని మీ కృపలో బలపరిచి జ్ఞానం, ఆరోగ్యం మరియు శాంతితో నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శక్తిదాత ఈ ద్రాక్ష తోటలో సేవ చేస్తున్న యాజకులందరినీ, మరి ముఖ్యంగా ఈ దివ్య బలి పూజ నడిపిస్తున్న రెవరెండ్ ఫాదర్ బాలస్వామి గారికి మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని దేవుడు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వ సృష్టికర్త రత్నం సిస్టర్ గారిని దేవుడు నిండుగా ఆశీర్వదించి
తను చేస్తున్న సేవ 100 వంతులుగా ఫలింపచేయమని అన్ని వేళలా దేవుడు సిస్టర్ గారికి తోడుగా ఉండి ముందుకు నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమమైన రత్నం సిస్టర్ గారి తల్లికి మంచి ఆరోగ్యం, తండ్రి గారికి నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు సోదరిమణులు మరియు సమస్త కుటుంబ సభ్యులకు శాంతి మరియు ఆనందాన్ని ప్రసాదించమని వారి అందరి జీవితాలను నీ కృపతో నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, ఎంఎస్ ఎంహెచ్సి సంస్థ పెద్దలను మీ విశ్వాసంతో దృఢంగా ఉంచి ప్రేమ, సేవ మరియు ఐక్యతలు పొందినట్లు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపాశక్తి సంపూర్ణుడా, మా సంఘ పెద్దలను, సంఘాన్ని, మర్యాదల సభ్యులను, యువకులను నీ ఆశీర్వాదంతో కాపాడి శాంతి సమాధానాన్ని మరియు సోదర భావంతో జీవించినట్లు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల దేవా, ఈ పవిత్ర వేడుకలో పాల్గొన్న వారిని నీ కృపతో నింపి వారి కుటుంబాలను దీవించి వారి అవసరాలలో తోడుగా నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల దేవా, డాన్ బోస్కో ఆత్మస్ఫూర్తితో యువత సేవలో నిమగ్నమైన ఫాదర్స్ మరియు సిస్టర్లందరినీ నీ కృపలో బలపరిచి వారి సేవ ఫలప్రదంగా సాగునట్లు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. స్వీకరించు దేవా నా చిరుకానుక గైకొనుము దేవా, ఈ పేద కానుక స్వీకరించు దేవా, నా చిరుకానుక గైకొనుము దేవా, ఈ పేద కానుక ఆదరించు దేవా, ఈ దీన కానుక ఆదరించు దేవా, ఈ దీన కానుక దీవించరా, నాలుని కానుక దీవించరా. కానుకల్లో పరిశుద్ధపరచుటకు మారుతున్నాము. ఈ విధమైన మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు కాదు, అతని శిలువ స్వరంలో తను తాను ఇష్టపూర్తిగా ఉంచుకున్నప్పుడు అప్పమనందుకుని రక్తగా వందనములు చెప్పి తుంచి శిష్యుడికి చూపెదను. ఈ రంగము దీనిని తీసుకొని భుజింపును. ఎలైనా నీ కొరకు అప్పటికపడుగా నా శరీరం అప్పుడు మనమే మోచనానందరము పాపమునకు అందరూ చెప్పి శిష్యుడికి చూపుకునేది. ఈ రంపులు దీన్ని తీసుకొని దీని నుండి పానం ఏదైనా నిబద్ధమైన రక్తము పాత్రము మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారంలో చెప్తారు. దీనిని నమ్మకాత్మం చేయండి. ఇది విశ్వాస రహస్యము.
అమూల్య రక్షణ పాత్రను సమర్పించుకున్నాము. ఈ సమర్పణ నిలిచి మీకు పరిచయం చేయటకు మన పాత్రగా చేసినందుకు మీకు వందనలు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరంలో పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుకుని పాల్గొంటున్నాము. ఓ ప్రపంచమంతగా వ్యాపించున్న నీ సభ జ్ఞాపకించగలను. మా 14 జగద్గురువులు, మా జయరాము పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయి. నీవు ఈ లోకం నుండి పిలుచుకున్న కృష్ణమూర్తి అను
dear Father Hector, Father Amanda Thomas, and I am grateful to all the Salesian fathers, though they are not here because they have masses in the villages. దేవుని పిలుపుకు నన్ను ఆదరించి తీర్చిదిద్దిన నా ప్రియమైన ఎంఎస్ఎంఎస్సి కాంగ్రిగేషన్ మదర్ జనరల్ రెవరెండ్ సిస్టర్ క్రిస్టిన్ మిన్సోన్, జనరల్ కౌన్సిలర్స్, నా బోర్డింగ్ అసిస్టెంట్స్ రెవరెండ్ సిస్టర్ మేరీ ఆరోగ్య, సిస్టర్ మేరీ జాన్ అండ్ సిస్టర్ ఇగ్నేషియా అండ్ సిస్టర్ రోసెట్ మరియు సిస్టర్ ప్రొవిషన్ సిస్టర్ జెస్సీ జేకబ్ గారికి ఇచ్చిన గౌరవనీయ సిస్టర్ శాంతి పులిబట్టి సుపీరియర్ గారికి, డాన్ బోస్కో కాన్వెంట్ సుపీరియర్ గారికి, రెవరెండ్ సిస్టర్ రత్నకుమారి ద కౌన్సిలర్ ఫర్ ఎవాంజలైజేషన్, సిస్టర్ సంగీత కౌన్సిలర్ ఫర్ సోషల్ అపోస్టేజ్, రాలేకపోయారు అయినా కానీ ఆయనకి కృతజ్ఞతగా ఉంటాను. సిస్టర్ రోసెట్ గారికి, సిస్టర్ జెస్సీ జోసెఫ్ గారికి, సిస్టర్ నిత్య గారికి, సిస్టర్ ఆశా గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. జీవితంలోని ప్రతి దశలో ప్రేమతో, త్యాగంతో, సహనంతో నన్ను ఆదరించి ప్రోత్సహించిన నా ప్రియమైన తల్లిదండ్రులకు, సోదరులకు, కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, శ్రేయాభిలాషులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా ప్రియమైన ఉపదేశ మాస్టర్లకు అందరికీ పేరు పేరున, ముఖ్యంగా సతీష్ పాస్టర్ గారికి, వారి సతీమణి గారికి, సంఘ పెద్దలకు, సంఘస్థులకు, మహిళా సభ్యులకు, యువతి యువకులకు, గాయక బృందం రాజేష్ వారికి, ప్రవీణకు, గ్రామ ప్రజలందరికీ, నృత్యంతో మనల్ని సంతోషపరిచిన చిన్నారి పిల్లలకు, ఈ కార్యక్రమం ఏర్పాట్లలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి, శ్రమ విధులు తయారు చేసిన వారికి, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేశారు ఇప్పటి వరకు, వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.